అన్నయ్య 1 గంట అయిపోయింది. అరే టైమే తెలియలేదు. ఇంటికి వీళ్ళు మనకేమైనా తిండి పెడతారో లేదో. ఇందు చంద్ర ఇందు చంద్ర 1 గంట అయిపోయింది. మా కాకలు మండిపోతోంది. మా ముఖాన్ని ఏమైనా తిండి పడేస్తారా లేదా? వంట అయిందేమో అక్కని అడిగొస్తాను. ఈ లోపల కాస్త టిఫిన్ పట్టరా, తింటూ ఉంటాం. చేస్తాను. కరెక్ట్ అమ్ముడు కరెక్ట్. ఫుడ్ బదులు టిఫిన్. గుడ్ వెరీ గుడ్. అర్థనాదాలు తీస్తున్నారు? కాదు కాదు, ఆకలి రాగాలు తీస్తున్నాం. అంటే వంట కానక్కర్లేదా? కావాలిగా మరి. అక్కడ మేము ఊరికే కూర్చోలేదు, అక్కడ చేసే వంట మీకోసమే. సరే సరే రాని రాని. ఏమిటిది? టిఫిన్ కావాలన్నా తెచ్చు. వాళ్ళు అడిగారు, నువ్వు తెచ్చేసావు. అతనికి ఏదైనా బుద్ధి ఉందా? ఇప్పుడు తింటే అరగంటలో ఏం పొంచేస్తారు చెప్పు. నువ్వు తీసుకెళ్ళు. అది కాదు. ఏమిటండి అది కాదు? చూడు, ఇక నుంచి వాళ్ళు ఏమడిగినా నన్ను అడగకుండా ఇవ్వద్దు. వెళ్ళు. చూడండి, వంట కాగానే నేనే వచ్చి పిలుస్తాను. అప్పుడు దాకా ఆకలి పాటలు పాడకండి. అందాక సోఫాలో పడుకోండి. తమ్ముడు తమ్ముడు, ఈ ఇందుమతి చంద్రమతి ఇద్దరు కలిసి మన మతులు పోగొట్టేటట్టున్నారు. కరెక్టే. అయినా మనం తక్కువ తినవేంటి తమ్ముడు? ఇక చూడు, ఐడియా నీది, ఏర్పాటు నాది. థ్యాంక్ యూ అన్నయ్య. 50-50. ఒకటి నాకు ఒకటి నీకు. ఓకే ఓకే. మిగుళ్ళ భోజనంబు వెళ్ళాల వంటకంబు ఏమిటి? పొట్లకాయ. పొట్లకాయ శనివన్నాడు తినకూడదు. ఏం పర్వాలేదు, తినచ్చు, ఒంటికి మంచిదే. ఏమిటిది? పప్పు బీరకాయ. నాట్ బ్యాడ్ బ్రదర్, నాట్ బ్యాడ్. చాలు చాలు. ఏమిటిది? నెయ్యి. అయితే చాలు, ఒక స్పూనే. నీసం మేము పోయిందే. అయ్యో ఫ్యాట్ అండి, ఎక్కువ భోజనం చేయకూడదు. ఇప్పుడు మేమే తక్కువ ఉన్నామా? పర్వాలేదు మా ఒడి చోటు. లేచండి, ఒక స్పూనే అంతే. ఏదో కొత్త వంటకం గిన్నెలతో వస్తుంది. ఏం లేదు, మజ్జిగ అంతేనా? మీగడ పెరుగు లేదు? మీగడ పెరుగు ఫ్యాట్ అండి. మా పెద్దమ్మ నాకు గిన్నెలు గిన్నెలు నెయ్యి వడ్డించేది. గతాన్ని ఎందుకు గుర్తు చేస్తావు తమ్ముడు? కడుపు చెరువైపోతోంది. పిన్ని నాకు గిన్నెలతో మీగడ పెరుగు వడ్డించేది. సర్లేండి, మీరు కొంచెం వెయిట్ తగ్గాలి. ఏం బాధ ఫీల్ అవుతున్నావా? చాలండి. మీ తల్లులకు మీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ పిల్లల డైటింగ్ విషయం వాళ్ళకేం తెలుసు? ఇదిగో చందు, నీకు అసలు బుర్ర లేదు. వాళ్ళు ఏమడిగినా వడ్డించేస్తూ ఉంటావు. ఇదిగో చూడు, ఇక్కడి నుంచి భోజనాల దగ్గరికి రావద్దు, నేనే చూసుకుంటాను. వెళ్ళిపోయి నేను నెయ్యి వడ్డిస్తాను. అన్నయ్య, ఈ పప్పు బీరకాయ చప్పగా ఏడ్చింది. అంతేనా? ఏమిటి ఎంత చెప్పండి? తినంటున్నాడు. ఇంకా కొంచెం వేసుకుంటారా? అక్కర్లేదు అక్కర్లేదు. తినండి. తమ్ముడు, మా నమ్మలు వచ్చేలోగా ఈ పెళ్ళాలు మనల్ని మార్చేటట్టున్నారు. తోస్మి తీసుకోండి. తీసుకుంటాలే, కూర్చో. హార్లిక్స్ తీసుకోండి. హార్లిక్స్ సరే. ఓ చిన్న సాయం చేస్తావా? చెప్పండి. గొల్లభామ పాల డబ్బాలని వస్తున్నాయి. ఆ పాలు తీసుకొచ్చి ఒక సీసాలో పోసి ఒక పీక దానికి పెట్టి నా నోట్లో పెట్టు, సరిపోతుంది. తీసుకోండి. హార్లిక్స్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటారు. స్ట్రాంగ్ గా? కర్మ కర్మ. పచ్చపు ఆహారం, పచ్చపు డ్రింకులు. చందు, ఏమిటివి? సున్నుండలు. ఆయనకు ఆకలిగా ఉందంట. సర్లే, ఇంత పొద్దుపోయి సున్ను ఉండలు తింటే ఆరోగ్యం ఏం కావాలి? నీకు బొత్తిగా బుద్ధి లేదు. తిరుపతి లడ్డుల్లా ఉన్నాయి. పుట్టి చేతితో వచ్చా? టిఫిన్ ఏది? ఈ వేళ ఇప్పుడు తింటే జబ్బు చేస్తున్నట్టు అక్కే చెప్పింది. అయితే నువ్వు పని చేయి, పేరు మార్చుకో. చంద్రమతి కాదు, మందమతి. మగుడుకు సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు? మందమతి.